శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఓం గంగణపతే నమ యా దేవి సర్వభూతేషు మాతృపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమ క్లీం మహాకాళికాయ నమో నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ అరుణాచలేశ్వరాయ నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ ఐం సరస్వత్యై నమో నమ వాగ్దేవ్యై నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ. నేనంతా కూడా జ్యోతిషం వాస్తు సిద్ధాంతుని. మీకంతా కూడా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ఫలితాలంతా కూడా ప్రభావం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క వీక్షణ ప్రభావం అంతా కూడా నవగ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం ఉంటుంది. కాబట్టి నవగ్రహాల యొక్క స్థితిగతి కలయిక ప్రభావం అంతా కూడా బలాన్ని బట్టి ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు, బృహస్పతి, రాహు, ఈ యొక్క కేతు ఒక గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. మరియు ప్రధానంగా అక్టోబర్ నెలలో విశేషంగా ఏంటిదంటే ఈ యొక్క గురువు యొక్క అతిచారంలో భాగంగా కర్కాటక రాశి ప్రవేశం చేయడం, బలమైన స్థానంలో ప్రధానంగా ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా విశేషంగా పరిష్కారాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. బృహస్పతి ఇచ్చే శుభ ఫలితాలు, అత్యంత రాజయోగాలు, విపరీత రాజయోగాలు, అఖండమైన పుణ్యయోగం అంతా కూడా ఇచ్చే బృహస్పతి గ్రహం యొక్క ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వీక్షకులంతా కూడా ఈ యొక్క వీడియోనంతా కూడా చూడండి. ఆఖరిలో మీకంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ బట్టి మీ రాశి వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మరియు ప్రధానంగా చూసుకుంటే హోమ కార్యక్రమాలు, శాంతి కార్యక్రమాలు ఏ రకంగా ఆచరించాలి, వృక్షశాస్త్ర ప్రకారంగా ఏ మొక్కల్ని నాటడం వల్ల, ఏ వృక్షాన్ని పూజ చేసుకోవడం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు, ఆకస్మిక ధన లాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు జరగాలి, మరియు వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి పరిష్కారం కూడా చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ యొక్క వీక్షకులంతా కూడా పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకొని మీరంతా కూడా పరిష్కారాలు పాటిస్తే గనక శీఘ్రాతి శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల ఆశ్వేత మాసంలో అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి ఆరాధన, కుంకుమార్చన విధానం ఈ యొక్క అక్టోబర్ నెలలో ఆశ్వేజ మాసంలో ఆరాధన చేయడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. జగన్మాత అనుగ్రహం వల్ల అందరికి కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు లభించాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం. అత్యంత రాజయోగం సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల ఫలితాలంతా కూడా బృహస్పతి యొక్క మార్పు, అతిచారంలో మార్పు, ఉచ్చస్థానంలో మార్పు, కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల అక్టోబర్ ఫలితాలు ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు చేయాలో తెలుసుకోవడం జరుగుతుంది. తులారాశి జాతకులకి గోచారరీత్యా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి మార్పు, అత్యచారంలో మార్పు, కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. ప్రధానంగా అక్టోబర్ 18, 19 తారీఖులో అంతా కూడా బృహస్పతి మార్పు జరుగుతుంది. ఈ మార్పు అంతా కూడా తులారాశి జాతకులకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా విపరీత రాజయోగం ఇచ్చే విధంగా మారిపోతుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. మీకంతా కూడా ఇక్కడ రాశిలో ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు సంచారం చేయడం, నీచ స్థానంలో సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించాలి. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, పూషాయ నమః, ప్రచండ తేజే నమః, ఆరోగ్యకర్తే నమః, సవిత్ర సూర్య నారాయణ స్వామిని నమో నమః. ఇటువంటి నామాలనంతా కూడా ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించడం, గోధుమలు దానం చేసుకోవడం, ఉలవలు దానం చేయడం, శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, శని భగవానుడికి ప్రీతికరంగా నల్ల నువ్వులు దానం చేసుకోవడం, ఊష్మాడ దానం, తెల్ల గుమ్మడికాయ కానీ పండు గుమ్మడికాయ అంటే ఎర్రగా ఉండే గుమ్మడికాయ కానీ బ్రాహ్మణత్వం కంతా కూడా మమ జాతకరీత్యా గోచారీత్యా సకల గ్రహదోష నివారణ సిద్ధ్యర్థం మమ జాతకరీత్యా పూర్వ జన్మని ఇహ జన్మని జన్మ జన్మాంతరీషు మహాపాతక దోష నివారణ సిద్ధ్యర్థం జ్ఞాత అజ్ఞాత కృత మహాపాతక దోష నివారణార్థమనే సంకల్పంతో ఈ యొక్క పరిష్కారం ఆచరించుకోవడం వల్ల దుర్దోషం ఏమైనా మీ జాతకంలో ఉంటాయి కనుక గోచారీత్య కానీ జన్మజాతకంలో కానీ లగ్నవశాత కానీ దోషాలంతా కూడా
పరిష్కారం జరుగుతుంది, దారిద్ర్య నివారణ కలుగుతుంది, అదృష్ట యోగం సిద్ధిస్తుంది, అఖండమైన మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి, లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి, లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది, విపరీత రాజయోగం కలిసి వస్తుంది, శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది, వ్యాపారంలో మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పు వల్ల మీకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ఈ యొక్క దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం శ్రేయదాయకంగా ఉంటుంది. స్వల్పంగా అనారోగ్య సూచన అనేది సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ఔషధ సేవనం చేసుకోవడం, పరమేశ్వరుడికంతా కూడా భస్మాభిషేకం చేయడం, మృత్యుంజయ జపాన్ని ఆచరించుకోవడం వల్ల మంచి ఆరోగ్యమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీకు మనశ్శాంతమైన జీవితం కోసం అన్నదానం చేయడం అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా అన్నదానం చేస్తూ ఉంటారో అఖండమైన శుభ ఫలితాలు పొందుతుంటారు. గోమాతకంతా కూడా ఉలవలు, బొబ్బర్లు, శనగలు ఇవన్నీ కూడా నానబెట్టి గోమాతకి ప్రతినిత్యం కూడా సమర్పిస్తూ ఉండడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందుతారు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు, మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటారు. ప్రధానంగా నవగ్రహాలకంతా కూడా ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, పరమేశ్వరుడికంతా కూడా చెరుకు రసంతో అభిషేకం చేయించడం అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి దేవికి ప్రీతికరంగా లక్ష్మీ కుబేర శాంతి సమాధి కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటూ ఉంటారో తామర పొలతోటి తేనెతోటి యజ్ఞాధికరుతలు ఆచరించుకోవడం, శ్రీ సూక్త విధానంగా మూలమంత్ర సంబుద్ధితంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి, అఖండమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి, ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి, విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. అక్టోబర్ నెలలో ప్రధానంగా మనకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క దేవీ శరణవరాత్రులంతా కూడా ప్రధానంగా మీకంతా కూడా విశేషంగా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటాయి. కావున ప్రధానంగా ఈ యొక్క సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి మనకంతా కూడా దేవీ శరణవరాత్రులంతా కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ యొక్క ఆశ్వేజ మాస శుద్ధ పాడ్యం నుంచి అవతార విశేషాలంతా కూడా ఏమున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా దేవీ శరణవరాత్రుల భాగంగా పాడ్యం నుంచి 22వ తారీఖు సెప్టెంబర్ నెల సోమవారం నుంచి ఆశ్వేద మాస శుద్ధ పాడ్యం నుంచి ప్రధానంగా చూసుకుంటే శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారం అంతా కూడా సోమవారం రోజున విశేషంగా అలంకరణలతోటి, సామూహిక కుంకుమార్చనతోటి, ఈ యొక్క సహస్రనామాలతోటి విశేషంగా చేయడం జరుగుతుంది. మరియు అమ్మవారికి రెండవ అవతారంగా 23వ తారీఖు మంగళవారం రోజున గాయత్రీ దేవి అవతారం, శ్రీ గాయత్రీ దేవి అవతారంతో విశేషంగా పూజ చేయడం జరుగుతుంది. మరియు 24వ తారీఖున ప్రధానంగా బుధవారం రోజున అన్నపూర్ణాదేవి అవతారం, ప్రధానంగా ఈ యొక్క శాకంబర దేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కూరగాయలతోటి విశేషంగా అలంకరణ చేయడం, మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా గురువారం రోజున 25వ తారీఖు రోజున ఈ యొక్క అవతారంలో అంతా కూడా చూసుకుంటే కాత్యాయని దేవి అవతారం అనేది చెప్పడం జరుగుతుంది. శుద్ధ చవితి ఆ రోజున ప్రధానంగా చూసుకుంటే 4వ అవతారంగా కాత్యాయని దేవి అవతారం. ఈ దసరా నవరాత్రుల్లో ప్రధానంగా దేవి నవరాత్రుల్లో అంతా కూడా చూసుకుంటే 11 అవతారాలు వస్తాయి. ఈసారి మనకంతా కూడా చూసుకుంటే కనుక ఒక అవతారం పెరిగింది, అదే కాత్యాయని అవతారం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా 26వ తారీఖు ఈ యొక్క శుక్రవారం రోజున ఆశ్వేద శుద్ధ పంచమి ఆ రోజున అంతా కూడా చూసుకుంటే చవితి పంచమి అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మహాలక్ష్మి అవతారం అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. శుక్రవారం రోజున మహాలక్ష్మి దేవి అవతారం, మరియు ఇక్కడ శనివారం రోజున పంచమి తిథి అంతా కూడా లలితా త్రిపుర సుందరి దేవి అవతారం అంతా కూడా 27వ తారీఖునంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. ఆదివారం రోజున మనకంతా కూడా చూసుకుంటే 28వ తారీఖు రోజున శుద్ధ షష్ఠి మహాచండీ అవతారం, 28వ తారీఖు మహాచండీ అవతారం షష్ఠి తిథి రోజున అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటిదంటే మూలా నక్షత్రయుక్తంగా సరస్వదేవి అవతారం అంతా కూడా 29వ తారీఖు రోజున చేసుకోవడం జరుగుతుంది. మూలా నక్షత్రం ఉన్న సమయంలో సరస్వదేవి అవతారం వచ్చే విధంగా అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు. సరస్వదేవి అవతారంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పుస్తక పూజ అనేది చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా సరస్వదేవి పూజ బాలులతోటి ప్రధానంగా ఈ యొక్క విశేషమైన స్తోత్ర పఠనం అంతా కూడా చేయించడం, ఈ యొక్క పుస్తక వితరణ అంతా కూడా చేయడం అనేది చేస్తూ ఉంటారు. ప్రధానంగా సామూహికంగా పిల్లలతోటి విశేషంగా గురు కటాక్షం లభించాలి, ఈ యొక్క సరస్వతి కటాక్షం లభించాలి, విద్యలో మంచి ఉన్నతమైన ఉత్తీర్ణత లభించాలని చెప్పేసి పూజ చేయించడం జరుగుతూ ఉంటుంది. పిల్లలకంతా కూడా పుస్తక వితరణ చేయడం వల్ల అఖండమైన విజయాలు లభించడానికి, సరస్వతి కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క
సప్తమి తిథి రోజున మూలా నక్షత్రం సంభవించింది. సరస్వతిదేవి అవతారం రోజున అమ్మవారికి విశేషంగా అంతా కూడా అలంకరణ చేయడం, అమ్మవారికి కుంకుమార్చన అంతా కూడా ఆచరించడం అనేది చేస్తూ ఉంటారు. ప్రధానంగా మంగళవారం రోజున అంతా కూడా శుద్ధ అష్టమి, దుర్గాష్టమి అంతా కూడా ఈ యొక్క 30 తారీఖు రోజున అంతా కూడా సంభవించింది. దుర్గాదేవి అవతార రూపంలో అంతా కూడా అష్టమి తిథి రోజున అంతా కూడా చేస్తూ ఉంటారు. ఈ రోజున మీరంతా కూడా పసుపు కొమ్ముల మాలనంతా కూడా అమ్మవారికి అంతా కూడా సమర్పించడం, గాజులు సమర్పించడం, విశేషంగా గాజులతో విశేషంగా అలంకరణ చేయడం వల్ల, వివిధ రకాలైన వస్త్రాలతోటి అంతా కూడా అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. సువాసిని దేవి పూజ అంతా కూడా ఆచరించడం, ప్రధానంగా దుర్గాష్టమి రోజున అంతా కూడా అన్నదానం చేయడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఇక్కడ 1వ తారీఖు రోజున, అక్టోబర్ 1వ తారీఖు రోజున, బుధవారం రోజున ప్రధానంగా చూసుకుంటే మహర్నవమి అనేది సంభవించింది. ప్రధానంగా మహిషాసుర మర్దిని అవతారం అనేది సంభవిస్తుంది. ఆ రోజునంతా కూడా ప్రధానంగా మీరంతా కూడా మహిషాసుర మర్దిని అవతారం రోజున విశేషంగా యజ్ఞాధికృతులు ఆచరించుకోవడం, అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సామూహిక కుంకుమార్చనలో భాగంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పసుపు కొమ్ముల మాలకు కానీ, విశేషమైన మాలలంతా కూడా తామర పూలతో అమ్మవారికి విశేషంగా అర్చన విధానం చేసుకోవడం వల్ల, మల్లెపూలతో అర్చన విధానం చేయడం వల్ల, లక్ష కుంకుమార్చన పూజా విధానం చేసుకోవడం వల్ల ఈ యొక్క శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని జపాన్ని ఆచరించడం, సహస్రనామాలు ఏ యొక్క అవతారానికి ఆ సహస్రనామాలతోటి పారాయణం చేసుకోవడం, కుంకుమార్చన అంతా కూడా సామూహిక కుంకుమార్చనలో పాల్గొనడం, దేవాలయ ప్రాంగణంలో కానీ, ఈ యొక్క అమ్మవారి పీఠం పెట్టిన ప్రాంగణంలో కానీ, ఈ మండపాలు పెడుతూ ఉంటారు కమ్యూనిటీలో అంతా కూడా, అపార్ట్మెంట్స్లో కానీ, ఈ యొక్క మీ యొక్క ప్రాంతంలో అంతా కూడా అమ్మవారి నవరాత్రులు పెట్టే దగ్గర అంతా కూడా పాల్గొనండి. అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి. మీకు అంతా కూడా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతినిత్యం కూడా ఇక్కడ 2వ తారీఖు దశమి అవతారం అనేది ప్రధానంగా చూసుకుంటే దశమి తిథి రోజున విజయదశమి అంతా కూడా సంభవించింది. అక్టోబర్ 2వ తారీఖు గురువారం రోజునంతా కూడా సంభవించింది. గురువారం రోజున రాజరాజేశ్వరి దేవి అవతారం అంతా కూడా విశేషంగా అలంకరణ చేయడం, అమ్మవారికి అంతా కూడా దశమి తిథి రోజున సాయంకాల వేళల్లో అంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా కుంకుమార్చనలు అంతా కూడా ఆచరించడం, శ్రవణ నక్షత్ర యుక్తంగా సమయంలో అంతా కూడా శమీ వృక్షానికి అంతా కూడా పూజ చేయడం అనేది చేస్తూ ఉంటారు. శమీ వృక్షం అంతా కూడా పూజ చేయడం అనేది ఎందుకు చేస్తూ ఉంటారంటే కనుక శమీ వృక్షం అంతా కూడా విజయాన్ని చెప్తూ ఉంటారు. ప్రధానంగా శమీ వృక్షానికి అంతా కూడా విజయ లగ్నం అనేది ఉంటుందన్నమాట. సాయంకాల వేళలో సంభవిస్తూ ఉంటుంది. ఆ సమయంలో అంతా కూడా విజయాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కానీ అఖండమైన విజయాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విజయదశమి లగ్నంలో అంతా కూడా ఈ యొక్క శమీ వృక్షాన్ని పూజ చేయడం, ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల ఆ వృక్షరాజాన్నంతా కూడా దేవతా వృక్షంగా భావించి దానికి నమస్కారం చేసుకోవడం వల్ల మీ కోరికలంతా కూడా సిద్ధించడానికి, జగన్మాత అనుగ్రహం అంతా లభించడానికి ఆస్కారం ఉంటుంది. శరన్నవరాత్రుల పూజలో భాగంగా దశమి తిథి రోజునంతా కూడా అమ్మవారికి అంతా కూడా శోభయాత్ర అనేది ఉంటుంది. ఆ శోభయాత్రలంతా కూడా సాంస్కృతికమైన నృత్యాలతోటి, గీతాలతోటి అంతా కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలంతా కూడా చేసుకోవడం, అత్యంత శుభ ఫలితాలు పొందే విధంగా గీతాలు ప్రకటన చేసుకోవడం, అమ్మవారికి అంతా కూడా మంగళహారతలంతా కూడా నివేదన చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా మీరంతా కూడా మహానివేదన అంతా కూడా చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దేవీ నవరాత్రుల్లో మీరంతా కూడా మహిళలు విశేషంగా పాల్గొనడం, అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం, అలంకరణ నిమిత్తం అంతా కూడా మీరంతా కూడా అమ్మవారికి విశేషమైన అలంకరణ అంతా కూడా చేయించడం అనేది చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి. మీ దేవాలయ ప్రాంగణంలో కానీ, మండపాలు జరిగే ప్రాంగణంలో కానీ ఈ యొక్క సహస్రనామార్చన, కుంకుమార్చన విధానం కానీ, పారాయణంలో కానీ విశేషంగా పాల్గొనండి. జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీ మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారికి ప్రీతికరంగా భక్తులకంతా కూడా అన్నదానం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వస్త్రదానం చేయడం వల్ల అఖండమైన సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, మంచి పేరు లభించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టమైన జీవితం జీవించడానికి, ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవడం, ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవడం వల్ల విశేష లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన శుభలాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.